Hi guys, I am back. This is a final vlog of పార్వతీపురం పండగ. సో ఫైనల్గా అందరూ బయటకు వచ్చేసారు. మీకు ఆల్రెడీ ముందు వ్లాగ్లో చూపించాను కదా, ఎవరి ప్లేస్లో వాళ్ళు సెట్ చేసేసుకున్నారు. మా నైని పప్ప కూడా అప్పుడే లేచింది, అప్పుడే లేపాము. సో అది కూడా అది బయటకు వచ్చింది. హాసన్ బాబు లెగలేదు. సో అక్క పిల్లలు నైని పప్ప అందరం నిల్చున్నాం లైన్గా, అందరం వెయిటింగ్ దేనికి, సిరిమాను కోసం. ఫైనల్ ఫేజ్ ఈజ్ సిరిమాను. సో దానికి ముందు ఫస్ట్ ఆఫ్టర్ 1 o'clock, midnight after 1 o'clock, 12 o'clock ఫస్ట్ అగండి దీపాలు కనిపిస్తున్నాయి కదా, ఘటాలు వస్తాయి. ఘటాల తర్వాత ఇమ్మీడియట్గా బల్ల వేషాలు, పులి వేషాలు వస్తాయి. పులి వేషాలు, బల్ల వేషాలు, తర్వాత సిరిమాను ఫైనల్గా వస్తారు. సో అవన్నీ ముందు వెళ్ళిపోయి ఫైనల్గా అగోండి సిరిమాను అంటే సో మెనీ ఇయర్స్ నుండి అతను కూర్చున్నారు కదా, అతని వంశంలో ఉన్న వాళ్ళకే అమ్మవారు అలా ఆవాహించి ఉంటుందన్నమాట. సో అక్కడ అతన్ని కూర్చోబెట్టారు కదా, అది లాంగ్ స్టిక్ కనిపిస్తుంది కదా, అది ట్రీ ట్రంక్. దానికి గంధం పసుపు అన్నీ రాసి పూజ చేసి చిన్న సెటప్లో సెట్ చేసి సిరిమాన్ని కూర్చోబెడతారు, అతన్ని కూర్చోబెడతారు. అతను ఆల్మోస్ట్ కంటిన్యూగా విదౌట్ దిగకుండా ఏం చేయకుండా 6 hours 8 hours కూర్చోవాలి. సో అందుకని అమ్మవారు అతనికి ఉందని నమ్ముతారు. దట్ ఈస్ ద బిలీఫ్, నాట్ మిత్, నిజంగానే బిలీఫ్. సో ఫైనల్లీ అతను వచ్చాక కాళ్ళకి దండం పెడతారు. చీరలు ఏమైనా ఉంటే మొక్కడానికి అలా జస్ట్ అలా టచ్ చేయిస్తారు, నీళ్ళు వేస్తారు లైట్గా, అది. సో దండం పెట్టుకుంటాం. ఫైనల్గా అతను వెళ్ళిపోయాక బల్ల వేషాలన్నీ లైన్గా వస్తాయి. దిస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ పార్వతీపురం. వచ్చే ఫెస్టివల్లో కలుద్దాం. బాయ్ బాయ్.